శోభన్ నమస్తే అండి. నమస్కారం అండి. శోభన్, మీరు ఆర్సీబీ ఫ్యాన్గా మీరు ఈ రోజున మీ పరిస్థితి ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నారు ఆర్సీబీ ఐపీఎల్ కప్ కొట్టినందుకు? మొదటి అందరికీ అభివాదాలు. నిన్న జరిగినటువంటి ఘన విజయం 18 ఏళ్ళ జరిగిన తర్వాత తిరిగి ట్రోఫీని చేజెక్కించుకోవడం అనేది కేవలం ఆటలో ఒక విజయంగా దీన్ని చూడట్లేదు. అందరి వారి ఒక ఆర్సీబీ అనే ఒక ఫ్యామిలీ అనొచ్చు, ఒక భక్తులు అనొచ్చు, మీరు ఎక్కడా లేనటువంటి హ్యూజ్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న ఇలాంటి ఒక టీంకి వారి యొక్క శ్రమకి మరియు ఆత్మాభిమానానికి జరిగిన ఒక గెలుపని నేను భావిస్తున్నాను. ఈ జట్టు ప్రయాణం ఏదైతే ఉందో అది చిన్నదేం కాదండి. ఎన్నో ఈ 17 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు, అపజయాలు ఎన్నిటినో ఎదుర్కొన్నారు. ఎప్పుడు చూసినా ఇంత మంచి దిగ్గజాలు ఆడి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ని కలిగి ఉన్న ఇలాంటి టీం చాలామంది అంటుంటారు, ఎందుకు వీళ్ళ కప్పు ఏంటి ఒక్కసారి కూడా కొట్టలేదా, చేయలేదా, ఇలాంటి ఎన్నో వాటిని ఎదుర్కోవడం. విరాట్ కోహ్లీ అని ఒక టీమిండియా అనే ఒక దానికి ఇంత మంచి క్రేజ్ తీసుకొచ్చిన, ఇంటర్నేషనల్లీ ఇంత నేమ్ కలిగి ఉన్న ఇలాంటి ప్లేయర్ ఉన్న టీంకి ఇప్పుడు ఒక కప్ అనేది రావాలని అని కోరుకోవడం, ఇది ఓన్లీ ఒక బెంగళూరు అనే ఒక జట్టు మాత్రమే కాదండి, భారతదేశం మొత్తం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్టు ఇది ఈ ఎట్టకేళ్ళకి నిన్న సాధించడం అనేది ఇది ఒక గొప్ప విజయంగా అండ్ ఒక మంచి అనుభూతిగా దీన్ని చాలా మంది ఇప్పుడు మీరు భారతదేశం మొత్తం చూస్తున్నారు. ఓన్లీ బెంగళూరులోనే కాదు, ప్రతి ఒక్క స్టేట్లో దీన్ని ఒక ఇండియా కప్ కొట్టిన విధంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మీరే అనుకోవచ్చు. నిన్న ఇక్కడ హైదరాబాద్ లో కూడా నిన్న మీరు యూకేలో ఉన్నారు, మీరు హైదరాబాదీయే నాకు తెలుసు, యూకేలో ఉన్నారు మీరు. బట్ ఇప్పుడు నిన్న హైదరాబాద్లో కూడా అమీర్పేట్ దగ్గర నుంచి మొత్తం టోటల్ హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక పండుగ వాతావరణం, ఒక కోలాహల వాతావరణం. ఒక ఆర్సీబీకే ఇట్లా ఎందుకు, దేనివల్ల అంటే ఏం చెప్తారు మీరు? ఇది ఎందుకు దీనివల్ల అంటే కేవలం అందరికీ తెలిసిన విషయమే, విరాట్ కోహ్లీ అనే ఒక ప్లేయర్ దీంట్లో ఉండడం. అది అందరికీ విరాట్ కోహ్లీకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ కలిగి ఉండడం, అందుతో పాటు ఏబీ డివిలియర్స్ కానీ, గేల్ కానీ ఇలాంటి ఎంతో మంచి నేమ్ కలిగి ఉన్న ప్లేయర్స్ ఇందులో ఉండడం ఈ టీంకి ఎంతో మంచి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసింది. దానివల్లే అందరూ ఇది విజయం సాధించినప్పుడు తమ విజయంగా ఇది అందరూ భావించడం, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక హైదరాబాద్ వాసిగా నేను బెంగళూరుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అంటే అది విరాట్ కోహ్లీ ఆ టీంలో ఉండడం కారణం. అది అందరికీ తెలిసిన విషయమే, అందులో అతిశయోక్తి అనేది ఏది లేదండి. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కేవలం విరాట్ కోహ్లీ వల్లనేనా, అంతకుముందు గతంలో ఏబీ డివిలియర్స్ వల్ల కూడా ఆర్సీబీకి అంత క్రేజ్ వచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏబీ డివిలియర్స్ అనే వ్యక్తి కూడా సౌత్ ఆఫ్రికన్ అయినప్పటికీ కూడా అందరూ అతని సెకండ్ హోమ్ అనేది ఇండియా అనేది అని చెప్తుంటారు అందరూ. ఎందుకంటే ఆ విధమైన ప్లేయర్ అతను. ఎవరైనా సరే మన ఇండియాలో క్రికెట్ అనేది ఒక ఆటగా కాకుండా అంతకు మించి ఒక దానిగా మనం భావిస్తుంటాము ఈ క్రీడను అనేది. అందులో ఇలాంటి మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు అది ఏ కంట్రీ అనేది చూడమండి, అది ఆటోమేటిక్గా అందరూ వారికి అభిమానులై తీరుతుంటాము. అలాంటి ఒక చరిత్రలో చెప్పుకున్న ప్లేయర్లో లిస్ట్లో ఏబీ డివిలియర్స్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, గేల్ అయినా ఇలా చాలామంది లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఇందులో ఉండడము ఈ టీంకి ఇంత మంచి ఫ్యాన్ బేస్ని, ఇంత లాయల్టీ ఫ్యాన్స్ 18 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో కూడా కప్పు కొట్టకపోయినా సరే ఫ్యాన్స్ అందరూ దానికి ఒక రాయల్టీని చూపించారు. చూడండి, ఇది ఓన్లీ ఒక విజయాన్ని కాదండి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద లిఫ్టింగ్ ద ట్రోఫీ, ఇట్స్ ఆల్సో ప్రూవింగ్ ద వరల్డ్ దాట్ ఇది ఒక 18 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత కూడా మీరు ఒక దాని గురించి ఎదురు చూస్తూ లేక దాని గురించి శ్రమిస్తున్నారు అంటే దాన్ని ఖచ్చితంగా మీరు సాధించగలరు అని ఒక లోకానికి కానీ, ఇప్పుడు ఒక యువతకు కానీ ఒక ప్రేరణని, ఒక నిబంధన కూడిన ఒక దానికి మీరు ఒక విజయాన్ని చేకూరినప్పుడు దానికి ఉండే సంతోషాన్ని కానీ, దాని ఒక విజయాన్ని కానీ ఒక రుచి చూసినప్పుడు దానికి ఉండే అనుభూతిని అందరూ చూస్తున్నప్పుడు దానికి కలిగే ఇలాంటి ఒక అనుభూతిని ప్రతి ఒక్కరూ దాన్ని ఖచ్చితంగా చూడాలండి. అప్పుడే చాలా మందికి ఒక స్ఫూర్తిని కూడా కలిగిస్తుంటుంది. ఇలాంటి ఆటగాళ్ళు ఉన్నప్పుడు, ఇలాంటి విజయాలు వచ్చినప్పుడు చాలా మందికి ఇది ఒక గొప్ప అనుభూతి అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఇన్నాళ్ళు కప్పు రావకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? అంటే ఏదైనా ఒత్తిడికి లోనయ్యేవాళ్ళ, అంటే ఎక్కువగా టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకు తెలవకుండానే అదే మనకి మైనస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒత్తిడికి గురయ్యేదంటారా? సెమీఫైనల్కి ఫైనల్కి వెళ్తే ఆర్సీబీ ఆ ఒత్తిడిని ఎలా జయించారంటారు ఈసారి? ఖచ్చితంగా అండి. ఎందుకు కప్పు కొట్టలేదు అంటే దానికి కారణము ఎందుకు అనేది పెద్దగా అంటే ఎంతోమంది
ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా కూడా చివరికి దక్కకపోవడానికి కారణం అంటే ప్రెషర్ అనేది వన్ ఆఫ్ ద థింగ్ అండి. ఎందుకంటే ఇంతమంది పెద్ద పెద్ద లిస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటుండే ఇంతకుముందు ఆర్సీబీలో. సో అందరూ అనుకుంటారు ఈ ఖచ్చితంగా కప్పు కొడుతుంది అని. ఇన్ని సంవత్సరాలు కొట్టకపోయేసరికి అందరూ ఒక నిరాశకు కూడినా సరే ప్రతిసారి ఎప్పుడు ఐపీఎల్ అనేది ఏ సీజన్ స్టార్ట్ అవుతున్నా ఫస్ట్ ఈసారి కప్ నమ్మదే అని ఒక వర్డ్ని, ఒక నినాదాన్ని అందరూ ప్రొపగండా వచ్చినప్పుడు అందరికీ ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కప్పు ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కప్పు కొట్టకుండా పంజాబ్ అనేది ఒక టీం ఉంది. అలాగే మనకి ఇంకా ఇంకొక 2 టీంలు ఇప్పుడైతే కూడా ఎల్ఎస్జీ ఉంది. ఆర్సీబీ వరకు లిస్ట్ లో ఉండేది, ఇప్పుడు ఎల్ఎస్జీ కూడా ఉంది. ఎల్ఎస్జీ కూడా లిస్ట్లో ఉంది. కానీ వీళ్ళెవరికి లేనంత ప్రెషర్ ఆర్సీబీకి మాత్రమే ఎందుకు ఉంటుందంటే దానికి ఆ టీంకి గల ఒక ఫ్యాన్ బేస్ కావచ్చు, ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ కావచ్చు. Right. ఇది అదొక క్రిటిసిజంగా తీసుకోండి, దాన్ని ఒక హ్యూజ్ ఫాలోయింగ్గా తీసుకోండి. ఎలా తీసుకున్నా అది ఆ ప్రెషర్ అనేది ఆ టీంకి క్యారీ అయింది ఇన్ని రోజులు. నిన్న విరాట్ కోహ్లీ అంత ఎమోషనల్గా మీరు వరల్డ్ కప్ కానీ ఇలాంటి వరల్డ్ కప్ కానీ అతను ఎన్నో ప్రతి ఒక్క కప్ని సాధించాడు అతను ఇన్నేళ్ల కెరీర్లో. కానీ అతను ఇంత ఎమోషనల్గా ఎప్పుడు మీరు చూడలేదు అతనికి. ఎందుకనంటే అతని లిస్టులో ఇది ఒకటి మిగిలిపోతుందా నా కెరీర్లో నేను కప్పు కొట్టకుండా అనేది అతను సాధించే వరకు ఒక ఎమోషనల్ థింగ్ని మీరు ఫీల్ అవ్వచ్చు. ఎస్ శోభన్ గారు, మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ